సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా దర్యాప్తు ఇప్పటి నుంచి కోటిపల్లి దగ్గర లంగల కట్ల వరకు ఈ పోటీ జరుగుతుంది. ఒక ఓటర్ నలుగురికి మించకూడదు, అందరం ఒకే రకం సింగిల్ సిలిండర్ మోటార్ వాడాలని, గాల్లో జువ్వలేచాకే బోట్లు కదలాలి, లంగర్ కట్టం చుట్టేసి ఎవరైతే కోనవరం బ్రిడ్జి దగ్గర పట్టు మీద మొదటి జెండా పాతారో వాళ్ళే రేవు నెగ్గినట్టు. వాళ్ళు సంవత్సరం పాటు అక్కడ చేపల వేట చేసుకోవచ్చు. మిగతా వాళ్ళు ఎవరైనా రేవుకెళ్తే గ్రామ పెద్దల మధ్యన పెట్టడం, జరిమానా విధించడం జరుగుతుంది. అందరికీ సమ్మతమే కదా? మొదలెట్టేద్దామా? ప్రస్తుతం చిట్టూరు శివ ముందంజలో ఉండి మొదటి ప్లేస్కి వచ్చేశాడు.
రేపు గెలిచేసాం బావా. ఆ శివగాడు చేసిన ఓవర్ యాక్టింగ్ కొట్టేస్తాం అనుకున్నాను. మీ ఓడని వదిలేసాను రా. ఏడు సైడ్ రే దుర్గా మొత్తాన్ని కోటి పిల్లరే కొట్టేవరా గట్టోడివే. నీ మీద దృష్టే లేదు. ఏ కంపెనీ మోటార్ ఏంటి? లోకల్ మేకింగ్ అండి, మా బావ చేసాడు. సర్లే అలా కానీ ఓ మొత్తం చెప్పి రేపు శివ కుదిలేరా నీకు ఏరే ఏర్పాటు చేస్తాలే. రేపు గెలిచాక ఈ సంవత్సరం మాదే కదండి. ఆ ఈ సంవత్సరం పోల్సమని నా డబ్బులు వెనకేసుకుంటాడు. ఆడు మాట అండి. నువ్వు చెప్పరా, అటు ఇటుగా 5-10 కాశీగా చూస్తారులే. దుర్గారావు నీ మాట్లాడి చెప్పు మరి. పొలసామునంత సులువు కాదురా పట్టుకోవడం. సంవత్సరం మొత్తం రేవు చూసుకోవడం కష్టం. రేపు గెలవడమే కష్టం, అది గెలిచేసాం. పొలసదే ఉందండి, పట్టేసుకుంటాం. అయినా గెలిచిన తర్వాత బేరాలు ఎందుకండి, వాళ్ళు చూసుకుంటారులేండి. ఈసారి వదిలేయండి. అవునండి, నేను చూసుకుంటాను. ఒకవేళ ఏమైనా అయినా మా బావ ఉన్నాడు చూసుకోవడానికి. పెద్ద మనిషి అడుగుతుంటే కాదంటారేట్రా? దిగొచ్చారని అలుసుగా ఉందా? పెద్ద మనిషి అంటే చేతిలో ముద్దెట్టాలి, లాగేసుకోకూడదు. పదండ్రా. దున్నేవాడిదే భూమి, గెలిచినోడిదే రేవు. రేపు కొట్టాం, పార్టీ ఎక్కడరా? రేపు గెలిచేసాం కదా బావా.